ఒక మనిషిని చూడగానే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదనేది ఎలా డిసైడ్ చేయగలం? ఎవరికుండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. 2015లో ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అప్పట్లో ఉషా మిషన్ తీసుకోవడానికి చాలానే కష్టపడ్డాను. 5,000 పెట్టి తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. ఉషా మిషను, జిగ్జా మిషను, జాక్ మిషను ఇన్ని తీసుకున్న తర్వాత 2021లో హెచ్ఎస్‌డబ్ల్యూ మిషన్ అయితే తీసుకున్నాను. అది తీసుకునేటప్పుడు చాలామంది మా ఊర్లో అయితే దీనికి పొట్టగొస్తే అచ్చరముక్క రాదు, ఇది ఎలా రన్ చేస్తుందో నేను చూస్తాను అనే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక మిషన్ కాస్త 2 మిషన్లు రన్ చేస్తున్నాను ఈ రోజైతే. అందరూ ముక్కు మీద వేలేసుకునేలాగా నేనైతే నా పని నేను చూసుకుంటున్నాను. ఏ పనైనా మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే చదువు ఒకటే కదండి, మన మనసులో మంచి సంకల్పం ఉంటే చాలు, ఎంతటి పనైనా మనం సక్సెస్ఫుల్గా చేయగలము. నా ప్రతి ఒక్క విజయంలో కూడా మా వారు ముందుండి నడిపిస్తూ ఉంటారు. అందుకే నేను ఇంత సక్సెస్ అయ్యాను అని నా నమ్మకం కూడా. మనం బ్రతకాలి అంటే చదువు ఒకటే కాదండి, అడవుల్లో పులులు సింహాలు బతకట్లే, మన మంచి సంకల్పం ఉంటే చాలు. బాయ్.